ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. రాజేంద్ర, ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్న నేపథ్యంలో మొత్తం తెలుగు రాష్ట్రాలని కూడా తాకాయి. ఆల్రెడీ రాయలసీమ ప్రాంతం నుంచి దాదాపుగా కొంత విస్తరించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. వీటిలన్నింటి ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజులు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి, విశాఖ, మన్యం, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే బాపట్ల, వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో, గుంటూరు, కృష్ణా వరకు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు అయితే మాత్రం 30వ తేదీ వరకు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని, సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక గత ఏడాది కన్నా కూడా ఈసారి నైరుతి రుతుపవనాలు దాదాపుగా వారం రోజులు ముందుగానే తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. నైరుతి చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మంచి వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ కూడా అంచనాలు వేస్తుంది. అదే సందర్భంలో అల్పపీడనాలు కూడా ఏర్పడిన పరిస్థితులు ఉన్న నేపథ్యం ఉంది. అంటే వాతావరణ పరిస్థితులను చూసుకుంటే కనుక క్లైమేట్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయనేది వాతావరణ శాఖ అంచనాలు. ఎందుకనంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయం ఇది, ఎండాకాలం. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అన్ని చోట్ల కూడా అల్పపీడనాలు కూడా కేంద్రీకృతం అవుతున్నాయి. ఇదంతా కూడా ఎప్పుడు జరగని విధంగా 27 ఏళ్ల తర్వాత ఈ రకమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రీ మాన్సూన్ సీజన్ ఈ రకంగా ఉంటే కనుక వచ్చే రోజుల్లో చాలా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇది రైతులకి శుభ సూచనగా భావిస్తున్నామని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇది ఒక రకంగా రైతులకి ఒక శుభ పరిణామం అని చెప్పాలి. అయితే ఈ వర్షాల తీవ్రత ఎలా ఉంటుంది అన్నది మాత్రం అంచనాలు వేయాలంటే మరికొంత సమయం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే కనుక నైరుతి చాలా యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలో కూడా విస్తారమైన వర్షాలు అయితే మాత్రం కురుస్తూ ఉన్నాయి. దాదాపుగా 4 రోజుల పాటు అల్పపీడన ప్రభావంతో కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులకి ఈ నెల 30వ తేదీ వరకు కూడా ప్రత్యేక హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎవరైనా ఒకవేళ సముద్రం లోపల ఉంటే కనుక వాళ్ళంతా కూడా షెల్టర్ జోన్స్ కి వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు అయితే చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక రానున్న 4 రోజులు ఏపీలో వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ అనురాధ.